ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యవహార శైలి అండ్ తాను తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అమలు చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాలు చూస్తే ఇంతకు ముందు లెక్క, ఇక రాబోయే కాలం ఒక లెక్క అని చాలా దూకుడుగా కనిపిస్తూ ఉన్నారు, చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద కొంతవరకు నిరసనలు వ్యక్తం చేసి, కొంతవరకు మీడియా సమావేశాలు, ట్విట్టర్కే పరిమితమైనటువంటి వైసీపీ ఇప్పుడు డిఎస్సి అక్రమాలు అని చెప్పి దాని చుట్టూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు చేస్తున్న నిరసనలు, ర్యాలీలు, మీడియా సమావేశాలు, కంప్లైంట్స్ ఒక్కసారిగా ప్రభుత్వానికి ఊపిరాడని పరిస్థితిని కల్పించాయి. కారణం మిగిలిన విషయాలు ఒక లెక్క, కానీ ఇది డిఎస్సి నిరుద్యోగులు ఎప్పటి నుంచో వేచి చూసేది. కానీ అర్హత లేని వాళ్లకు అందలం ఎక్కించి అర్హులైన వాళ్ళకు అన్యాయం చేశారు అని ప్రతిరోజు వైసీపీ ఏ ఆధారాలను అయితే జనం ముందుకు తీసుకొని వస్తుందో ఆ ఆధారాలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేక చివరికి ఏమనంటే కేసులు పెడతాం, మీ కథ తేలుస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్న వైసీపీ వాళ్ళు ఎక్కడ బెదిరింపులకు కూడా లొంగకుండా తలగకుండా వాళ్ళు అలాగే ఈ విషయాల మీద ముందుకెళ్తూ ఉండడం, తీవ్రమైనటువంటి విమర్శలు అండ్ ఆధారాలు రోజుకొకటి. మరి దారుణం, అదేదో బ్రిడ్జ్ గేమ్ అని చెప్పి, బ్రిడ్జ్ గేమ్ అని ప్రభుత్వం అంటూ ఉంది, అదేదో పేకాట్ లాంటిదని చెప్పి ఇటువైపు వాళ్ళు అంటున్నారు. అండ్ తాడాట, గుండాట, పేకాట ఇవన్నీ కనుక పెట్టి ఉద్యోగాలు తెచ్చుకున్నారు అని వైసీపీ విమర్శలు చేస్తూ ఉంటే, దానికి సంబంధించిన ఆధారాలు చూపెడుతూ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రజలు అడుగుతూ ఉన్నారు. వైసీపీ కథ పక్కన పెట్టు, స్పోర్ట్స్ కోటాలో మీరన్నీ కనుక పారదర్శకంగానే చేసి ఉంటే ఆ ఉద్యోగాలు పొందిన వాళ్ళ సర్టిఫికెట్లు బయట పెట్టండి అని అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం కిముక్ అనడం లేదు. అవును, వాళ్ళ సర్టిఫికెట్లు ఎందుకు బయట పెట్టరు? స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళ సర్టిఫికెట్లు బయట పెట్టండి. వాళ్ళ మిగిలిన అభ్యర్థులు కానీ తెలుసుకునే హక్కు ఉంటుంది కదా, మిగిలిన అభ్యర్థులకు కూడా తెలుసుకునే హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరెవరు కోర్టుకి వెళ్ళాలి? సరే, కోర్టు కన్నా చూపెట్టాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్లు. కోర్టుకి వెళ్ళాలి కదా, ఎవరెవరు వెళ్తారు కదా, కోర్టు కన్నా చూపెట్టండి. మరి ఇది ఈ సర్టిఫికేట్ని ఆధారంగా చేసుకుని ఎట్లా ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. అయినా అవి రహస్యం ఏముంది? సర్టిఫికేట్లు, స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు రహస్యం ఏముంది? చూపించాలి కదా. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అంశాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళిపోయారు నిరుద్యోగులతో కలిపి. ఇక్కడ ఉద్యోగాలు పొందిన వాళ్ళు ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారనుకుంటే అంత కనీసం 50 ఇంతలు ఉద్యోగాలు రాని వాళ్ళే ఉన్నారు కదా. ఇక్కడ ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదని కాదు, అది వచ్చిన వాళ్ళందరూ అనర్హులు అని ఎవరు అంటలేరు. కానీ అనర్హులకు కూడా వచ్చింది, వాళ్ళ సంగతి తేల్చండి, దానికి బాధ్యులైన వాళ్ళ సంగతి తేల్చండి అనేది ప్రధాన పాయింట్. ఉద్యోగాలు పొందిన వాళ్ళందరినీ ఎవరు అనర్హులు అనట్లేదు. అర్హత అన్న వాళ్ళకి అన్యాయం జరిగింది, అర్హత లేని వాళ్ళు పోయారు, వాళ్ళ సంగతి తేల్చండి అని. కానీ ప్రభుత్వం తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితే వైసీపీ ఫ్రస్ట్రేషన్లో ఉంది. వైసీపీ గొడ్డలి పార్టీ, మనం గొడ్డలి పార్టీ అంటే వాళ్ళు ఇంకా ఫ్రస్ట్రేషన్లో ఏమేమో మాట్లాడుతున్నారు. ఇంతవరకే డిఎస్సి చుట్టూ వాళ్ళ లేవనైతే ఏ ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం లేదు. ఏదైనా సమాధానం ఉంది అంటే కేసులు పెడతాం, చర్యలు తీసుకుంటాం, తప్పుడు ప్రచారం చేయకండి, అది ఇటువంటిది. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా కనిపిస్తూ ఉంది. అది కూడా విత్ ప్రూఫ్స్ పట్టుకొని రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జనంలోకి వచ్చి క్షేత్రస్థాయి పర్యటనలు కనుక బయలుదేరితే ఇంకా అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇంకెంతలా ఉంటుందో చూడాలి.